హలో గైస్, హౌ మెనీ ఆఫ్ యూ బ్యాలెన్సింగ్ బోత్ వర్క్ అండ్ లైఫ్? 1 to 10 రేటింగ్లో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ స్కోర్ ఎంతో. తెలుసుకుందాం ఎంతమంది బ్యాలెన్స్ చేస్తున్నారు. వెల్కమ్ టు జాయ్ఫుల్ జర్నీ విత్ జై. ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ లివింగ్, హెల్త్ అండ్ వెల్త్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ టు దిస్ ఛానల్ యెట్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ బెటర్ లైఫ్ స్టైల్. ఫస్ట్, లైఫ్లో బ్యాలెన్స్ ఉండటమే ఒక క్రూషియల్ థింగ్. ఏదైనా సరే మనం ఒకటి పట్టుకుని ఇంకోటి వదిలేసాం అనుకోండి, అది పడిపోతా దాంతోపాటు మనల్ని లాగేస్తుంది. లైక్ హెల్త్ అండ్ వెల్త్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్ అడగండి, ఒకవేళ వెనక్కి వెళ్ళి ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తే మీరు ఏం చేంజ్ చేసుకుంటారు అని. వాళ్ళు మ్యాక్సిమం హెల్త్ అనే చెప్తారు. అలాగే హెల్తీగా ఉన్న ఒక తాతయ్య దగ్గరికి వెళ్ళండి, సేమ్ క్వశ్చన్ అడగండి, వాళ్ళు ఏమంటారో తెలుసా, పొలం అమ్ముకోకుండా ఉండాల్సింది అని, లేదా సంథింగ్ ఈ వేరే అసెట్ గురించి ఏదైనా చెప్తారు, మనీ రిలేటెడ్. అలాగే వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్. మీరు రోజు 10-12 గంటలు జాబే చేస్తూ ఉన్నారనుకోండి, తర్వాత తిరిగి చూసుకుంటే లైఫ్ ఏమి ఉండదు, ఏజ్ మాత్రం పెరుగుంటుంది. సేమ్ వైస్ వర్సా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేద్దాం, తర్వాత జాబ్ కెరియర్ మీద ఫోకస్ చేద్దాం ఇలా అనుకుంటే ఇక్కడ జిందగీలో ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే వర్క్ చేసేది మన లైఫ్ కోసం, కానీ లైఫ్ అంతా వర్క్ అయిపోకూడదు. ఇప్పుడు కొన్ని సైన్స్ చెప్తా, వీటిలో మీకు ఏది రిలేట్ అయినా మీరు బ్యాలెన్స్ చేయట్లేదు అని క్లియర్ సైన్. ఫస్ట్ వన్, డేలో మ్యాక్సిమం టైం అయితే ల్యాప్టాప్ ముందు వర్క్లో ఉంటున్నారు లేదా ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంటారు. సెకండ్, వీకెండ్ వస్తే మ్యాక్సిమం టైం ఫుల్ డీప్ స్లీప్లోనే ఉంటున్నారు. నెక్స్ట్, మీకు హాబీ ఏం లేదు లేదా దేనికి టైం ఉండట్లేదు. తర్వాత ఊరికే ఇరిటేట్ అయిపోతున్నా, బాడీ పెయిన్స్, హెల్త్ ఇష్యూస్ ఎర్లీగా వచ్చేస్తున్నా, మీరు వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేయట్లేదు అని అర్థం. వర్క్లోనే ఉంటే ప్రొడక్టివిటీ పెరిగిద్దేమో, బట్ దానితో పాటు ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి, టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవాలి, మీ సెల్ఫ్ కేర్కి మీరే ప్రయారిటీ ఇచ్చుకోవాలి, మీకు ఇష్టమైన యాక్టివిటీస్ని రొటీన్లో పెట్టుకోవాలి, అండ్ దాట్ విల్ ఆల్సో బ్రింగ్ యూ జాయ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు వీటిని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ప్రయారిటైజింగ్ సెల్ఫ్ కేర్. మీకోసం మీరే ప్రయారిటీ ఇచ్చుకోవాలి. అది మెంటల్ హ్యాపీనెస్ అయినా, ఫిజికల్ యాక్టివిటీకి అయినా, దేనికైనా మీరే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని దానికి టైం కేటాయించాలి. లైక్ ఫిజికల్ యాక్టివిటీకి మీరు టైం ఇవ్వండి, మీ స్ట్రెస్ తగ్గించుకుంటాకి అండ్ రిలాక్సేషన్ కోసం మెడిటేషన్, యోగా ఆర్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. వీటిని డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటాకి ట్రై చేయండి. అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోండి, లైక్ అవాయిడ్ జంక్ ఫుడ్, ప్రొసెస్డ్ ఫుడ్ అండ్ షుగర్స్ని వీటిని అవాయిడ్ చేయండి. క్వాలిటీ స్లీప్ ఉండేటట్టు 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండేటట్టు మెయింటైన్ చేయండి. ఇవి జస్ట్ హై లెవెల్ ఆఫ్ ప్రయారిటైజింగ్ యువర్ సెల్ఫ్ కేర్. ఇంకా ఇన్ డీటెయిల్ మెంబర్ టు మెంబర్ వెళ్తే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాపీనెస్ వస్తాయి. సో వాటిని మీ రొటీన్లో ఉండేటట్టు యాడ్ చేసుకోండి. సెకండ్ వన్, సెట్టింగ్ బౌండరీస్. వర్క్ అవర్స్కి, పర్సనల్ టైంకి క్లియర్గా బౌండరీస్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 9 to 5 అనుకుంటే స్ట్రిక్ట్లీ ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ 5 అండ్ క్లోజ్ యువర్ ల్యాప్టాప్. ఆస్ట్రేలియాలో అయితే ఒక లానే తీసుకొచ్చారు, రైట్ టు డిస్కనెక్ట్ అని. అన్లెస్ బిజినెస్ క్రిటికల్ అయితే తప్ప ఎంప్లాయీస్ హ్యావ్ రైట్ టు రిఫ్యూజ్ ఎనీ వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్. సో మీరు కూడా స్ట్రిక్ట్గా టైం పెట్టుకోండి, క్లోజ్ చేసేయండి అన్లెస్ దట్ ఈస్ సంథింగ్ వెరీ క్రిటికల్, అండ్ దట్స్ ఓకే టు సే నో. ఎడిషనల్ టాస్క్ని డిక్లైన్ చేయండి అండ్ ఓవర్ కమిట్మెంట్స్ ఏమి ఇవ్వకండి. ఇఫ్ యూ థింక్ దట్ వోంట్ ఫిట్ ఇన్ టైమ్, డోంట్ గివ్ ఎనీ ఎక్స్ట్రా కమిట్మెంట్స్. నెక్స్ట్ వన్, మేనేజింగ్ టైం ఎఫెక్టివ్లీ. చాలా కామన్గా వినే మాట ఇది, టైం లేదు అని. సో ఈ ప్రపంచంలో అందరికీ సరిసమానంగా ఏదైనా ఉంది అంటే అది టైం ఒక్కటే. సో మనకు ఉన్న టాస్క్ని ప్రయారిటీ బేస్డ్ ఇచ్చుకొని టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ టైం బ్లాక్స్ ఇచ్చుకోండి, లైక్ డిఫరెంట్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్కి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వర్క్ టైమింగ్స్ 9 to 5 ఆర్ 10 to 6 అనుకోండి. ఆ టైంలో కంప్లీట్గా వర్క్ మీదే ఫోకస్ చేయండి అండ్ మీకు ఆ రోజు ఉన్న టాస్క్లో ఏది ప్రయారిటీయో అది ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. అదే టాస్క్ ఎండ్లో ఉందనుకోండి, మీరు మీ టైంని ఎక్స్టెండ్ చేసి మరీ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అదే లీస్ట్ ప్రయారిటీ ఎండ్లో ఉందనుకోండి, నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చులే అని అనుకుంటాం. ఆ టైంని మీరు వర్క్ క్లోజ్ చేసి నెక్స్ట్ డే చేసుకుంటారు. సో మిగతా టైం ప్లాన్ చేసుకోండి, లైక్ 1 hour వర్కౌట్కి, 1 hour మీకు నచ్చిన యాక్టివిటీ, కుడ్ బి ఎనీథింగ్, గేమ్స్, రీడింగ్ ఆర్ మీ హాబీ, జస్ట్ ఇట్ అండ్ చిల్ అవుట్. ఈ టైంకి ఈ వర్క్ అని ప్లాన్ చేసుకుంటే ఆ టైంకి అది ఫినిష్ చేసుకోవాలి, లేదా నెక్స్ట్ టాస్క్ ఆర్ యాక్టివిటీకి టైం తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్లానింగ్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట, అండ్ యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ టాస్క్ విత్ ఇన్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. సో ఇంపార్టెంట్ టాస్క్ని ప్రయారిటీ చేసుకుని అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే టైం ఎఫెక్టివ్గా మేనేజ్ అవుతుంది, అండ్ దీనికి మీ ప్లానింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ వన్, యాక్టివిటీస్ అవుట్ సైడ్ ఆఫ్ వర్క్.
మీకు ఏది ఉంటే అది, ఏది ఇట్ కుడ్ బి హాబీస్ అవ్వచ్చు, లేకపోతే ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, దానికి కొంత టైం డెడికేట్ చేయండి. మీ డైలీ రొటీన్లో ఉండేటట్టు వాటిని ఫోకస్ యాక్టివిటీస్గా ప్లాన్ చేసుకోండి. తర్వాత స్పెండింగ్ టైమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్. నో మ్యాటర్ హౌ బిజీ పర్సన్ యు ఆర్, సో జస్ట్ గివ్ సమ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ లవ్డ్ వన్స్. అలాగే ట్రావెలింగ్ అండ్ అడ్వెంచర్స్. మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నా, లేకపోతే ఏదో ఎక్కువ సఫకేషన్ ఫీలింగ్ ఉన్నా, ఎక్కడో స్ట్రక్ అయిపోయాం అని అన్నా సరే, కొంత బ్రేక్ తీసుకోండి. ఏదో వెకేషన్స్కి వెళ్ళండి, కొత్త ప్లేసెస్కి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేసరికి మీకు కొంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ మంచి ఎనర్జీ ఉంటుంది. ముందు కన్నా మీరు బ్రేక్ తీసుకుని వచ్చినాక మీ ఫోకస్ పెరుగుతుంది. తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పాత్ ఎటు వెళ్తున్నారు అని. సో వీటన్నిటిని యూజ్ చేసుకుని మీరు మీ వర్క్ అండ్ లైఫ్ని బెటర్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ప్రస్తుతం బర్న్అవుట్ అయిపోయి ఉన్నారో, వర్క్ స్ట్రెస్లో మునిగిపోయి ఉన్నారో, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.